వ అహసిన్ కమా అహసనల్లాహు ఇలైక్, మరియు ఏ విధంగా అయితే అల్లా నీకు మేలును ప్రసాదించాడో అదే విధంగా నీవు ప్రజల పట్ల సద్వ్యవహారంతో మెలుగు. సుబ్హానల్లాహ్. ఒక్క క్షణం ఆలోచించండి. సమాజంలో మనతో పాటు అనేక మంది కష్టపడుతుంటారు. కష్టపడే ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవుతారా? ఎవరినైతే అల్లా అనుగ్రహిస్తాడో వారే ధనవంతులు అవుతారు. అల్లా మనకు ధనము ఇచ్చాడు అంటే అది మనకు ఒక పరీక్ష. అల్లా దాని ద్వారా మనల్ని పరీక్షిస్తున్నాడు. మన దగ్గర ఉన్న ధనాన్ని మనము మన ఎదురుగా ఉన్న పేదవారికి, బీదవారికి, బంధువులకి ఇస్తామా లేదా అన్నది. అల్లా వారికి ఎందుకు ధనం ఇవ్వలేదు అంటే దాని ద్వారా అల్లా వారిని పరీక్షిస్తున్నాడు. మీరు సహనంగా ఉంటారా లేదా అనే విషయం. సుబ్హానల్లాహ్. ధనం లేని వారికి ఒక పరీక్ష, ఉన్నవారికి ఒక పరీక్ష. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైతే అల్లా మనకి ఇచ్చాడో దాన్ని ప్రజలపై ఖర్చు పెట్టాలి.